డాక్టర్ రెడ్డీస్ జనవరి మార్చి త్రైమాసికం Q4 నెట్ ప్రాఫిట్ వచ్చి ఏడాది ప్రాతిపదికన 36% ఇంక్రీజ్ అయింది, 1307 కోట్లకు చేరుకుంది. అలాగే ఒక్కొక్క షేర్కి ₹40 డివిడెండ్ కూడా ప్రకటించడం జరిగింది. డిక్సన్ టెక్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ భారతదేశంలో టెలికాం ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి నోకియాతో భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ నికర లాభం 24.83% ఇంక్రీజ్ అయి 71.98 క్రోర్స్కి చేరుకుంది. అలాగే ఒక్కొక్క షేర్కి ₹3.25 డివిడెండ్ ప్రకటించింది. అదానీ గ్రీన్ కూడా రెండవ పవన విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి శ్రీలంక ప్రభుత్వంతో 20 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. ప్రాజెక్టుల కోసం $442 బిలియన్ల పెట్టుబడిని పెట్టనుంది. హిందుస్థాన్ జింక్ వచ్చి 2025 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క షేర్కి ₹10 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఐఆర్బీ ఇన్ఫ్రా వచ్చి జనవరి మార్చి త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి 45.1% పెరిగింది, 188.9 కోట్లకు చేరుకుంది. 10 పైసల షేర్కి డివిడెండ్ కూడా ప్రకటించడం జరిగింది.